అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోస్యుల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎకో బడైన్ గారి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి గ్రంథంలోని ఎన్నో విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. ఆ పుస్తకాన్ని మనకు తెలుగులోకి శిరీష వాడపల్లి గారు అందచేయడం జరిగింది, ఆత్మానుభవాలనే పేరుతో. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. కొంతమందికి యాక్సిడెంట్లు అవుతాయి. ఆ యాక్సిడెంట్లు అయినప్పుడు అది ఆ ఘోరమైన ప్రమాదం జరుగుతుందని ముందే ఆత్మ కనిపెట్టి బయటకు వచ్చేస్తుందని, అలా వచ్చేసినప్పుడు ఆ శరీరానికి ఎటువంటి బాధ పడదని, ఆ శరీరం తనకి గాయాలైతే అవ్వచ్చు కానీ బాధ మాత్రం పడదని, ఎందుకంటే ఆత్మ బయటకు వచ్చేసింది కాబట్టి తనేమి లోపల బాధపడాల్సిన అవసరం ఉండదని. కానీ ఒక ఆత్మ మాత్రం అలా కాకుండా ఇంకొక సంఘటన ద్వారా ఆవిడకి తెలిసింది ఏంటంటే, తనకు తెలిసిందే సత్యం అనుకుని తనకు తెలిసిన విషయమే గొప్ప అనే భావంతో ఉన్న ఒక ఆత్మ తన శరీరాన్ని తనే నాశనం చేసుకుని తను ఘోర ప్రమాదానికి గురయ్యి చనిపోవడం, మళ్ళీ తిరిగి అదే శరీరంలోకి ప్రవేశించాలని ఎంతో ప్రయత్నించటం, ఇలాంటివన్నీ ఎంతో అద్భుతంగా ఆవిడ వివరించి చెప్పారు మనకి. మరి ఇంక ముందుకు వెళ్దామా? మానవులు తనకి కలిగిన బాధ నుంచి బలవంతంగా తప్పించుకోవడానికి, అంటే తనకి కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఏదైనా నష్టాలు వచ్చినా, జీవితంలో తను తట్టుకోలేని పరిస్థితులు వచ్చినా కూడా వాటి నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్య శరణ్యం అనుకుంటారు. అనుకుని ఆత్మహత్య చేసేసుకుంటే చాలు, మన ఆ బాధ నుంచి మనం తప్పించుకోవచ్చు అనుకుంటారు. కానీ ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఆ బాధ మరింత తీవ్రతరంగా మార్చబడుతుంది. ఆత్మహత్య చేసుకున్న చాలామందికి ఇప్పుడు సైకిక్ రీడింగ్ చేస్తే 98% ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆ ఆత్మలు తాము చేసిన పనికి చాలా పశ్చాత్తాపడుతున్నారు. అంటే శరీరం వదలక ముందు వాళ్ళకి తెలియదు, ఆ నిమిషంలో వదిలేసిన తర్వాత చాలా పశ్చాత్తాపానికి గురై ఉన్నాను, మేము చాలా తప్పు పని చేశాం మేము అని ఆత్మలన్నీ కూడా ఎంతో ఘోష పెట్టాయి అని ఆవిడ చెప్తున్నారు. 98% ఆత్మలు ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు పని, నేను అనవసరంగా చేశామని పశ్చాత్తాపడుతున్నారు. అందులో కొన్ని ఆత్మలు ఆత్మలోకాలకు కూడా వెళ్లకుండా ఇక్కడే భూమి మీద తిరుగుతూ వేరే శరీరం దొరుకుతుందేమో దాన్ని వశపరుచుకోవాలి, అంటే దెయ్యం పట్టడం అంటాం కదా మనం, అలాగనమాట. ఏదైనా ఒక వీక్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దొరికితే ఆ వీక్ బాడీలోకి ప్రవేశించేద్దాం, ఇలా ప్రయత్నిస్తూ ఉంటారట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏమో కోరికలు తీరలేదు, వాళ్ళు అనుకున్న పనులు జరగలేదు, అందుకని వాళ్ళు ఆత్మహత్య సడన్గా చనిపోయారు. అదే వాళ్ళ అనుభవాలన్నీ కూడా పొందుతూ యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెడితే అది వేరు. ఇక్కడ సడన్గా మాకు ఇవేం వద్దు అనుకుని ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళలేరు, ఇక్కడ ఉండలేరు. అలాంటి టైంలో వాళ్ళు వేరే శరీరాన్ని వశపరచుకోవడానికి చూస్తూ ఉంటారనమాట. వీళ్ళనే ప్రేతాత్మలు అంటారు. ఇంకొన్ని ఆత్మలు తమకు తగిన ఆత్మకు లోకాన్ని తలానికి చేరిపోయాక ఆత్మలోకపు తలానికి వెళ్ళిపోతారు. ఇంకెక్కడ నేను ఉండను, ఈ భూమి మీద కూడా ఉండను అనుకుని కొన్ని వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి ఆత్మహత్యకు ఎంతో నిరాశ నిస్పృహలకి ఎదుర్కోవడం జరుగుతుంది అక్కడ. అవి ఆత్మలోకంలో ఆసుపత్రి అని ఉంటుందని చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు 1వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అక్కడ ఆసుపత్రి అనేది ఉంటుంది అని. ఆ ఆసుపత్రిలో అవి అక్కడ ఉండి తమ శరీరాన్ని నాశనం చేయడానికి వాళ్ళు వాడిన మత్తు పదార్థాలు, అంటే ఏమైనా ట్యాబ్లెట్లు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ లాంటివి అవి వేసుకున్నారనుకో,
అనుకోండి, లేకపోతే విషం కానీ ఇలాంటివి తీసుకుని చనిపోతే వాటికి సంబంధించిన పదార్థాల నుంచి కోలుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ ఆత్మ ఏదైతే శరీరం నష్టపడిందో అది ఆత్మకు కూడా అనువదించబడుతుంది, ఆత్మ కూడా అక్కడికి వెళ్ళి ఆ బాధపడుతుంది. ఒకవేళ అవి ఇక్కడ ఆత్మల సహాయం కోరి ఉంటే కనుక తమ కుటుంబాలకు తమకు ఇలా నష్టం జరిగి ఉండేది కాదు అని భావిస్తాయి. అవి వాటికి అవి కలిగించుకున్న బాధ నుంచి తిరిగి కోలుకోవాల్సి రావటం వల్ల తాము ఎంత తెలివి తక్కువ పని చేశామో వాటికి అర్థమవుతుంది. ఆ ఆత్మహత్య చేసుకునే ముందే అవి ఆధ్యాత్మికత ఉంటే కనుక వాళ్ళల్లో, అప్పుడు వాళ్ళ మిగిలిన ఆత్మలు గైడ్స్ ఉంటారు, మన పక్కన వాళ్ళని అడుగుదాం, సలహా అడుగుదాం, సంప్రదిద్దాం అని ఒక ఆలోచన వచ్చి ఉండేది, ఒక ధైర్యం వచ్చి ఉండేది, ఒక ఆత్మస్థైర్యం వచ్చేది. ఇవాళ ఇది ఇలాగే ఉండదులే, ఇంకా మార్పులు ఉంటాయి అని ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళేవారు. కానీ ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే లేదో ఇదిగో ఇలాగే ఆత్మహత్యలు చేసుకుని తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటారు. అవి వాటి నుంచి వాటికవే కలిగించుకున్న బాధలు ఇవి. వాళ్ళే విషం తాగేశారు, వాళ్ళే ఉరేసేసుకున్నారు, లేదా వాళ్ళే స్లీపింగ్ టాబ్లెట్స్ వాడేశారు. అలా వాడి వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళాక అయ్యో ఇంత తెలివి తక్కువ పని ఎందుకు చేశామా, మనం ఎంత తప్పు పని చేశామా అని వాళ్ళకి అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. ఇక్కడ ఉండగా వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి ఎంత బాధ మిగిల్చారో కూడా వాళ్ళకి అక్కడికి వెళ్ళాకనే తెలుస్తుంది. ఆత్మహత్యకు సంబంధించిన బాధ వాళ్ళు శరీరానికే కాకుండా ఆత్మకి కూడా ఉంటుంది. ప్రస్తుత కాలం చాలామంది నిపుణులు ఆకస్మికంగా కలిగేటువంటి నిరాశ నిస్పృహలు కేవలం శరీరంలోని రసాయన పదార్థాల్లో కలిగే హెచ్చుతగ్గులు అని చెప్తూ ఉంటారు. శరీరాన్ని నాశనం చేసినంత మాత్రాన బాధ నాశనం కాదు. శరీరాన్ని నాశనం చేసుకున్నంత మాత్రాన ఆ బాధ నాశనం అయిపోదు. అది లోపల ఆత్మలో ఆ గాయపడిపోతుంది, ఆత్మ గాయమైపోతుంది. లోపల ఏర్పడిన రసాయన అసమతుల్యతలో లోతైన సంఘటనలు వీటన్నిటిని కూడా గుర్తించడం చాలా అవసరము అని చెప్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఎకో స్నేహితుడు తనకున్న తాగుడు అలవాటు మరి నిరాశా నిస్పృహల నుంచి బయటపడడానికి ఎకో దగ్గరకు వచ్చాడు. గురువులు అతన్ని ఎట్టి పరిస్థితులను ఈ జన్మలో ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పారు. అతడు తన పూర్వజన్మల్లో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకున్నట్టు అతను తన ఆత్మలో ఉండిపోయిన ఆవేదన నుంచి తప్పకుండా ఉపశమనం పొందాలని, ఈ జన్మే అతనికి చివరి అవకాశం అని చెప్పారు. అంటే ఇంకా ఎన్నో జన్మలు అతను ఆత్మహత్య చేసుకుంటూనే వచ్చాడు, ఇప్పుడు తను ఉపశమనం పొందాలి, దాంట్లోంచి బయటపడాలి, ఈ జన్మే అతనికి చివరి అవకాశం ఈ విషయంలో, లేకపోతే ఇంకా ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ గురువులు తెలియజేశారు. తాను శరీరాన్ని జీవితాన్ని గౌరవించాలని, అంటే ఏదైతే జరుగుతుందో జీవితంలో దాన్ని గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి. శరీరాన్ని కూడా మనం సడన్గా చంపేసి శరీరాన్ని మనం అలా నాశనం చేసుకునే హక్కు మనకు లేదు, అది కూడా జీవహింసే. అందుకని అలా శరీరాన్ని కానీ జీవితాన్ని కానీ గౌరవించాలని, అలాగే ఆత్మహత్య దానికి పూర్తి వ్యతిరేకమని వాళ్ళు చెప్పారు. ఆత్మహత్య వినాశన హేతువు. ఆత్మ చాలా అరుదైన సందర్భాల్లోనే ఆత్మహత్యను పాఠంగా ఎంచుకుంటుంది. కొంతమంది పాఠంగా ఎంచుకోవడానికి అసలు ఎలా ఉంటుంది ఆత్మహత్య అనేది తెలుసుకోవడానికి కొంతమంది అది పాఠంగా ఎక్కడో కానీ రేరుగా జరుగుతుంది. అంతేగాని చాలామంది ఆ పాఠం కోసం చేసుకోరు, వాళ్ళ యొక్క కష్టాలు భరించలేక బాధలు భరించలేక చేసుకుంటూ ఉంటారు. ఎక్కడో కానీ అనుభవం కోసం తెచ్చుకునేది ఉండదు అని గురువులు చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారు పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా అక్కడ జీవితానికి అలవాటు పడతారు. కానీ లోపల వాళ్ళు భూమిపైన అసంపూర్ణంగా వదిలేసిన పనుల గురించి నిత్యం బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చేయాల్సినవి చేయలేదు, వదిలేశారు, సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు. ఏ విషయాలనైతే పరిష్కరించుకోవడం వాళ్ళకి తెలియలేదో అది నేర్చుకుని ఆత్మలోపల ఉన్న తీరని బాధల నుంచి ఉపశమనం పొందటానికి మళ్ళీ భూమిపైన ఆ భర్తీ పూర్తి చేయాలి కదా. మరి ఏవైతే ఎక్కడ వదిలేశారో ఎక్కడికక్కడ వదిలేశారో అవన్నీ మళ్ళీ పూర్తి చేయాలంటే మళ్ళీ అలాంటి పరిస్థితులే మళ్ళీ వాళ్ళకి వస్తాయి భూమి మీదకి వచ్చిన తర్వాత. అప్పుడు మళ్ళీ ఆ భూమి మీద జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఎన్ని ఎక్కువసార్లు ఆత్మహత్య చేసుకుంటే బాధ అంత ఎక్కువ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు గురువులు. అలాగే తనకు ఇన్నిసార్లు అని తెలియదు కానీ ఎక్కువకి మనం ఒక సంఖ్యకు మించి శరీరాన్ని నాశనం చేయలేము. అంటే ఒకసారి చేయొచ్చు కానీ నాశనం చేయొచ్చు కానీ తర్వాత చేయడానికి మనకి మరో శరీరం ఇవ్వబడదటండి. అసలు ఒకవేళ మనం ఆ సంఖ్యకు మించి మనం మరో మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే శరీరం కూడా ఇవ్వబడదట.
అది ఎంత పెద్ద కఠినమైన శిక్ష చూడండి. ఈవిడ ఎక్కువ ఆత్మ సైకిక్ రీడింగ్లో చాలామంది ఆత్మహత్యా యత్నం చేసిన వాళ్ళని కూడా చూసింది ఆవిడ. వాళ్ళు తమ పూర్వజన్మల్లో కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే. ఈ జన్మలో అయినా వాళ్ళకి ఆ శరీరం ఇవ్వబడింది అంటే ఆ వినాశన పద్ధతిని అధిగమించేలాగా వాళ్ళకి సహాయపడుతున్నారు ఈవిడ. అందుకే ఎందుకంటే మీ అదృష్టం కొద్దీ ఈ జన్మలో మీకు శరీరాన్ని మళ్ళీ ఇచ్చారు, అసలు ఒకసారి తర్వాత అసలు శరీరం ఇవ్వబడదు, అందుకని ఈ శరీరాన్ని మీకు ఇచ్చారు అంటే మీరు దాన్ని ఉపయోగించుకోండి, మీకు ఇదే ఈ ఆఖరి అవకాశం అని ఆవిడ అందరికీ చెప్తూ సహాయపడుతూ ఉండేవారు. ఆవిడకి తెలిసిన అతను కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు చనిపోయిన సంవత్సరం తర్వాత అతడి ఆత్మతో ఈవిడ మాట్లాడటం జరుగుతుందేమో అని గైడ్స్ని అడిగింది. తెలుసున్న అతను చనిపోయాడు కదా, ఆ చనిపోయిన అతను సంవత్సరం అయిపోయింది, తర్వాత అతనితో ఒకసారి మాట్లాడాలని తన గైడ్స్ని అడిగింది ఆవిడ. అడిగితే తను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపడుతున్నానని, నిదానంగా ఆ బాధ నుంచి బయటపడుతున్నానని అతని ఆత్మ చెప్పింది. సంవత్సరం తర్వాత కూడా ఇంకా బాధపడుతున్నాను నేనని చెప్పాడు అతను. నేను ఇంకా బాధపడుతున్నాను, దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అని ఆత్మ చెప్పింది. అతని ఆత్మ భూమి మీద తాను విడిచి వచ్చిన పనిని తను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదని కూడా చెప్పిందిట. చూడండి, సంవత్సరం తర్వాత కూడా అతని ఆత్మ ఇంకా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు అతన్ని. ఆ ఆత్మ ప్రశాంతంగా లేదు. ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ వదిలేసిన పనులు అన్నీ ఆ ఆత్మని క్షోభ పెడుతూనే ఉన్నాయి. ఆత్మక్షోభ అంటారు దాన్నే. తను భూమిపైన బతికి ఉన్నప్పుడు అతను ఎంతో మంచి వ్యక్తి అని, చాలామంది అతన్ని ఇష్టపడేవారని అతని ఆత్మ చెప్పింది. అంటే ఇక్కడ ఉండగా బాగానే ఉండేవాడు, చాలా చక్కగా ఉండేవాడు, అతను కూడా మంచివాడు అనేవారు. దురదృష్టవశాత్తు మనకున్న సమస్యలకు ఆత్మహత్య అనేది ఒక రకమైన పరిష్కారం అని మనం భ్రమపడుతూ ఉంటాము. ఎందుకంటే మనకు ఏదైనా ఒక సమస్య వస్తే ఇంకా ఈ భూమిని వదిలి వెళ్ళిపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాం. అంతే తప్ప అది ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది, దాన్ని తొలగించుకోవడానికి మన దగ్గర ఉంటేనే, పరిష్కారం ఉంటేనే మన దగ్గరికి ఆ సమస్య వచ్చింది అనేటువంటి ఆధ్యాత్మిక అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. మనకు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారు అంటే ఎగ్జామ్లో దానికి ఆన్సర్స్ ఉంటేనే కదా మనకు క్వశ్చన్ పేపర్ వచ్చింది. అలాగే మనకి కూడా మన దగ్గర ఆ సమస్యకు తగిన పరిష్కారం ఉంటేనే ఆ సమస్య మన దగ్గరకు వస్తుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు ఫ్రెండ్స్. ఆ వచ్చిన దాన్ని వచ్చినట్లుగా స్వీకరించి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మనం జాగ్రత్తగా ఎరుకతో కూడి ఉండి ఆధ్యాత్మిక అవగాహన పెంచుకుని దాని నుంచి బయటపడాలి. అలాగే ఆత్మహత్య చేసుకుని ఎన్నో ఆత్మలతో ఎక్కువ సంభాషించడం జరిగింది. కానీ వాటన్నింటిలో కేవలం 2 ఆత్మలు మాత్రం అవి చేసిన పనికి పశ్చాత్తాపడలేదట. ఆవిడ ఎన్నో 100 ఆత్మలో 1000 ఆత్మలో ఆవిడ చేశారు, కానీ అందులో ఒక 2 ఆత్మలు మాత్రమే పశ్చాత్తాపడట్లేదు మేమని చెప్పాయట. ఆ 2 ఆత్మలు సుమారు 20 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాయి. వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇష్టానుసారమే జరిగాయి. వాళ్ళు అలా చేయటానికి బయట జరిగిన విషయాలు ఏ విషయాలు కారణం కాదుట ఆత్మహత్య చేసుకోవడానికి. అందులో మొదటి వ్యక్తి బ్రెయిన్ అనే అతను. తనకు శరీరాన్ని విడిచే సమయం ఆసన్నమైందని, కనుక తాను చనిపోబోతున్నానని చెప్పాడు. అతనికి తన జీవితంలో 20 సంవత్సరాల తర్వాత భూమి మీద ఉండబోనని, అదే విషయం తన తల్లికి చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నానని చెప్పాడు. అంటే 20 సంవత్సరాల వరకే నేను ఈ భూమి మీద ఉంటాను అని తల్లికి కూడా చెప్తూ వచ్చాట. తను కేవలం తన ఆత్మ చేయాల్సిన పనుల సంగతులు మాత్రమే మాట్లాడట. 20 ఏళ్ల వయసులోనే అతనికి ఒకానొక మంచి ఉద్యోగం, ఒకానొక మంచి వ్యక్తితో సాంగత్యం, చుట్టుపక్కల అందరి మనసుల్లో మంచి స్థానం లభించాయి. అతడు ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉండేవట. ఆకస్మికంగా ఒకానొక రోజు ఏ కారణం లేకుండానే తను తుపాకీతో తల మీద కాల్చుకుని తన జీవితాన్ని అంతమొందించు. అంటే తనకి చిన్నప్పటి నుంచి కూడా 20 సంవత్సరాలే ఈ భూమి మీద ఉండాలి అని తన సోల్ ప్లాన్లోని భాగం అన్నమాట. అందుకని అతను పశ్చాత్తాపడలేదు. తనకి ఇష్టమే జరిగింది. అంటే అది సోల్ ప్లాన్లో పెట్టుకున్నది, అది ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది అతను సోల్ ప్లాన్గా ఎంచుకుని రావడం వల్ల తను పశ్చాత్తాపడలేదన్నమాట. ఇక్కడ అందరికీ దూరంగా వచ్చానన్న భావన లోపల ఉన్నప్పటికీ అక్కడ ఆత్మలోకం అంతా బాగుందని, తన స్వగృహానికి తను వచ్చినట్లుగా చాలా మంచి ఫీలింగ్ కలుగుతోందని అతని ఆత్మ చెప్పిందనమాట ఆనందంతో. అతడు బతికి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తనకు ఒక తెల్లని చామంతి తెచ్చి ఇచ్చేవాడని బ్రెయిన్ తల్లి చెప్పారు. అంటే బ్రెయిన్ వాళ్ళ అమ్మగారికి ప్రతిరోజు ఒక తెల్లని చామంతి పువ్వు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవాట. ఆవిడ బాధలో ఉన్నప్పటికీ బ్రెయిన్ మరణం పట్ల మాత్రం ఆమె నిశ్చింతగానే ఉండేది.
ఎందుకంటే ప్రశాంతమైన భావన ఒకటి ఆవిడకి బ్రెయిన్ నుంచి వస్తూ ఉండేదట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతను చెప్తూనే ఉండేవాడు, నేను 20 ఏళ్లే ఉంటాను 20 ఏళ్లే ఉంటానని చెప్తూ వచ్చాడు. అలాగే ఒక ప్రశాంతమైన భావన అతని నుంచి ఆ తల్లికి అందుతూ ఉండేదట. అందుకని ఆవిడ చాలా నిశ్చింతగానే ఉండేవారట. అలాగా కొంతమంది శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళు అదొక ప్లాన్గా చేసుకుని వచ్చారు కాబట్టి దానికి వాళ్ళేం పశ్చాత్తాపడరనమాట. టాడ్ అంటే అతనికి ఏమి సమస్యల కోసమో అనారోగ్యాల కోసమో లేకపోతే అప్పుల గురించో చేసుకోలేదు. అతనికి అలాగా 20 ఏళ్లే ఉండాలి అనుకుని అతని సోల్ ప్లాన్ ఉంది, అలాగే అలాగే టాడ్ అనేటువంటి యువకుడి విషయం కూడా ఇంచుమించు ఇలాంటిదే. తన జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటూ ఒకరోజు అకస్మాత్తుగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి సైకిక్ రీడింగ్కి వచ్చినప్పుడు తన ఆత్మహత్య అనే జీవిత పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చానని అతని ఆత్మ చెప్పింది. వాళ్ళ నాన్న ఇలా మా అబ్బాయి చనిపోయాడమ్మా, టాడ్ అనే అతను, ఒకసారి అతను సైకిక్ రీడింగ్ చేయి, అతని ఆత్మతో సంభాషించు అంటే అప్పుడు ఆ ఆత్మ చెప్పిందిట, అతను సోల్స్ లెసన్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఇలా శరీరాన్ని సడన్గా చనిపోయినప్పుడు ఆత్మహత్య అనేది ఎలాంటి పాఠము అనేది నేర్చుకోవడానికి వచ్చాడు. ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకుని ఆత్మలోకంలో ఆత్మహత్య బాధితులకు సహాయం చేస్తున్నాను అని కూడా ఆత్మ చెప్పడం జరిగిందట. అంటే తెలుసుకోవడానికి అతను అలా చేశాడు. ఇలా చివరగా ఈ రెండు చెప్పారు కదా, బ్రెయిన్ గురించిను టాడ్ గురించి కూడా. ఈ రెండు ఆత్మహత్య ఉదాహరణలు భిన్నమైనవి. ఎందుకంటే వీళ్ళు మిగిలిన 98% మంది నిరాశా నిస్పృహల చేత ఇంకా అర్థం లేకుండా ఈ భూమి మీద జీవితం సాధించాలి, ఈ సమస్యల నుంచి పరిష్కారం అదే అనే ఉద్దేశంతో వెళ్ళిపోయిన వాళ్ళు 98% అయితే, ఈ ఇద్దరు మాత్రమే సోల్ లెసన్ నేర్చుకోవడానికి ఒకతను 20 సంవత్సరాలే ఉండాలని భూమి మీద నిశ్చయించుకుని ఇంకొక అతను ఇలా రావటం ద్వారా వాళ్ళు ఈ పనులు చేశారు. దానివల్ల వాళ్ళు ఏం పశ్చాత్తాపడట్లేదు. ఒకవేళ ఆత్మే కనుక చనిపోవాలని నిర్ణయించుకున్నట్లయితే ఆత్మలోకం ఎంతో అద్భుతమైన ప్రదేశమే. ఒకవేళ ఆత్మే తను చనిపోవాలి అనుకుంటే అక్కడ ఆత్మలోకం బాగుంటుంది, అక్కడేమో అద్భుతమైన ప్రదేశమే అది. అయితే మనకు మరణ సమయం ఆసన్నమైనప్పుడు మన దేహాన్ని విడిచి ఆనందంగా వెళ్ళిపోవడానికి ఎందుకు ఇష్టపడట్లా మనం? దానికి కారణం ఒక్కటే, మనం ఆత్మలోకంలో ఉన్నప్పుడు భూమిపైన ఉండే జనన మరణాల గురించి ప్రణాళికలు వేసుకున్నప్పుడు శారీరక భావోద్వేగాలకు లోను కాము. అక్కడుండగా మనకి శరీరం ఉండదు కదా, అందుకని ఆ భావోద్వేగాలు అక్కడుండగా ఉండవు మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శరీరం ఉంటుంది. ఇది కేవలం అనుభవ ప్రణాళికల వరుస. కానీ భూమిపైన జన్మించిన తర్వాత మనం వేసుకున్న ఒక్కో ప్రణాళికలను అనుభవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానం అంతా మారిపోతుంది. మనం భూమిపైన జన్మించిన కొన్నాళ్లకే మన మూలాన్నే మర్చిపోతూ ఉంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చేయాలని వచ్చాము, ఇవన్నీ మర్చిపోతాం. మన శరీరంలో నివసిస్తూ భూమే మన అసలైన ఇల్లు అని భావిస్తూ ఉంటాం. భావోద్వేగభరితంగా ఇక్కడ జరిగే ప్రతి విషయంలోనూ మనం మునిగిపోతాము. భూమిపైన మనకు సమయం అయిపోయినప్పుడు మన అసలైన ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం పూర్తిగా మర్చిపోయి అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అది మన ఇల్లు అక్కడుంది, మన పరంధామం అది. ఆ విషయం మనం మర్చిపోవడం వల్ల అక్కడికి వెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రేమించిన వాటన్నింటినీ విడిచి వెళ్ళడానికి ఏమాత్రం మనం ఇష్టపడం, ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళాలంటే. ఆత్మలోకానికి పూర్వజన్మలకి సంబంధించిన స్మృతులు మనకి జ్ఞాపకం ఉన్నట్లయితే భూమిపైన మన జీవనం చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ విషయాలు మనకు గుర్తున్నాయనుకోండి, ఆత్మలోకానికి సంబంధించినవి లేదా పూర్వజన్మలకు సంబంధించిన స్మృతులు మనకి జ్ఞాపకం ఉంటే ఇప్పటి జీవితం మనకి చాలా కష్టంగా మారుతుంది. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ తిరిగి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది అనమాట. మన ఆత్మ ఎన్నో జన్మలు ఎత్తి ఇక్కడ ఎందరో స్నేహితులను సంపాదించుకుంది. మరి వాళ్ళల్లో కొందరు ఇక్కడ మనతో భూమిపైన చాలా వరకు భూమిపైన కొంతమంది, ఆత్మలోకంలో కొంతమంది అలా మనతోనే ఉన్నారు వాళ్ళు. నిజానికి మనకి ఇదంతా జ్ఞాపకం లేకపోవడం ఒక వరం. ఒకవేళ జ్ఞాపకం ఉంటే మనం ఏమనుకుంటాం, అమ్మో ఆత్మలోకమే హాయిగా ఉంటుంది, అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మా అమ్మ వెళ్ళిపోయింది, మా తాతగారు వెళ్ళిపోయారు, అలా మా అన్నయ్య మా వదిన వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళొచ్చు, మన వాళ్ళు ఉన్నారు కదా అనిపిస్తుంది మనకి. అలాగే పూర్వజన్మలో నా స్నేహితులు వాళ్ళందరూ కూడా ఉండేవారు కదా, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం ఇలా అనిపించవచ్చు. లేదా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఇవేం సరైనవి కాదులే, అక్కడిదే అసలైన మంది, మన ఇల్లు ఇది కాదు అది అని మనం ఇక్కడే బాధ్యతలు తీసుకోం, ఇక్కడే అనుభవాలు పొందాం. దానివల్ల మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ సర్వ్ అవ్వదు. ఒక స్కూల్కి, పాఠశాలకి మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అది పాఠశాల, ఇక్కడ జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చామనే విషయం మనకి పెట్టుకోవాలి తప్ప, నేను పలానా జమీందారు కూతుర్ని లేకపోతే జమీందారు కొడుకుని అనుకుని అక్కడ కూర్చుంటే మనం ఏం నేర్చుకోలేము అక్కడ.
అక్కడికి వెళ్ళాక అన్నీ వదిలేయాలి. అక్కడ ఎవరైతే మిగిలిన పిల్లలు ఉన్నారో ఆ పిల్లలతో పాటే మనము ఒకళ్ళుగా కలిసిపోయినప్పుడే మనం అక్కడ జ్ఞానాన్ని పొందగలుగుతాం. అలాగే మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడున్న మానవులతో మనం సమానంగా చక్కగా మింగిల్ అవుతూ ఎక్కడ మనం ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ తిరిగి మళ్ళీ మన లోకానికి వెళ్ళాలనే ఆధ్యాత్మిక అవగాహన మనం పెంచుకుంటూ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం సహజంగానే వెళ్ళాలి. మరణం సహజంగా రావాలి, అంతేగాని అసహజ మరణాలు, మన ఆత్మహత్యలు ఇలాంటివి కాదు. అందుకని అలా మనం తెలుసుకోవాలి. ఇన్ని జన్మల్లో మనం సంపార్జించుకున్న ప్రియమైన వారు ఇలా అంతా మనం జ్ఞాపకం ఉన్నారనుకోండి, మనం భూమిపైన మన ప్రస్తుత జీవితం అనేది మనకి చాలా దుర్లభంగా ఉంటుంది. మనం కేవలం మన ప్రస్తుత జన్మపైనే దృష్టి కేంద్రీకరించి ఏ పని కోసం వచ్చామో అది పూర్తి చేయాలి. ఒక ఇంజనీరింగ్ చదవాలని కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంజనీరింగ్ పూర్తి చేయాలి కదా. అంతేకాని సహనం చదివాక అమ్మో నా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది, అక్కడే బాగుంటుంది, మా ఇంట్లో అయితే ఏసీ రూములు ఉంటాయి, ఇక్కడంతా వేడి వచ్చేస్తుంది, ఈ కాలేజ్ గదులు ఏం బాగోలేదు అని అనుకుంటే ఎలా? మనం ఇక్కడ రకరకాల వాళ్ళు ఉన్నారు, మనుషులు సరిగా అర్థం చేసుకోరు, మా ఇంట్లో వాళ్ళు అయితే నన్ను అర్థం చేసుకుని నాకు అన్నీ వీలుగా చేస్తారు, ఇలా అనుకుంటే ఎలా మనం? అలాగే ఈ భూమి మీద కూడా మనం ప్రస్తుత జన్మ మీద దృష్టిని కేంద్రీకరించి ఏ పని కోసం, ఏ లక్ష్యం కోసం మనం ఇక్కడికి వచ్చామో అది పూర్తి చేసుకుని తీరాలి. అప్పుడే మనం ఈ భూమి నుంచి వెళ్ళాలి. అదే మన జీవితంలో ఎంతో శుభప్రదమైన విషయము. మనం ఉన్నత పాఠశాలలో శిక్షణ పూర్తి చేసుకున్నాక ఉత్తీర్ణత సాధించినప్పటి విషయం ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. మనం పాఠశాలలో ఉన్నంతకాలం ఎప్పుడు మనం చివరి తరగతికి చేరుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఈ స్కూల్లో 6th ఉన్నవాడు 10th ఎప్పుడు చేరతామా అని ఎదురు చూస్తుంటారు. ఆఖరి రోజు వచ్చేసరికి కొందరికి ఆనందంగా అందరి ఆశీస్సులు అందుకుని ఉత్తీర్ణత పట్టా తీసుకుని వెనకడుగేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొందరికి ఉత్తీర్ణత సాధించినా కూడా ప్రియమైన వాళ్ళని, తెలిసిన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఉన్నత పాఠశాల శిక్షణ పూర్తి చేసి అక్కడ స్మృతుల నుంచి బయటపడడం కష్టంగా ఉంటుంది. నిజమే కదా. అక్కడ మనం వీడ్కోలు పార్టీలు అవి, ఫేర్వెల్ పార్టీలు అవి చేసుకుంటాం. అప్పుడు మనకన్నా అక్కడ జూనియర్స్ ఉంటారు, మన లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళందరినీ మన ప్రిన్సిపాల్ వాళ్ళందరినీ మనం వదిలి వెళ్ళాలంటే మనకి చాలా బాధగా అనిపిస్తుంది. అలా కొంతమంది ఈజీగా తీసుకుని వెళ్ళిపోతారు, కొంతమంది ఆ స్మృతుల్ని మూట కట్టుకుని అప్పుడు ఎంతో భారంగా వెళ్ళడం జరుగుతుంది. ఆత్మ తను భూమిపైన ఎక్కువసార్లు జన్మించే కొద్దీ జననం మరణాంతర జీవితానికి సంబంధించిన జ్ఞానం వృద్ధి చెంది తన జనన మరణాలను దైవ సంబంధ ఉద్దేశ్యాలుగా గ్రహిస్తుంది. ఎక్కువసార్లు మనం జన్మలు తీసుకోవటం వల్ల, మనకి ఇక్కడ జ్ఞానాన్ని పెంచుకోవటం వల్ల మనం ఇది సహజమే, ఈ మనందరికీ దైవం పెట్టిన సహజత్వం ఇది, ఈ జననం మరణం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటాయి అనేది మనం చక్కగా ఆ దైవ సంబంధిత ఉద్దేశాలను మనం గ్రహించగలిగి అవగాహన చేసుకోగలిగే స్థితిలోకి మనం చేరతాం. ఎదుటివారి మరణాన్ని ఓపికగా పక్కనే ఉండి వీక్షించడం చాలా కష్టం కదా ఫ్రెండ్స్. ఎవరిదైనా మరణం జరుగుతోంది అనుకోండి, ఆ పక్కనే ఉండి చూడాలంటే చాలా కష్టం. అందరూ తరచూ మేమంతా ఇక్కడే ఉన్నాం, మేము చేయాల్సిందంతా చేసాం, వాళ్ళు శరీరాన్ని తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పేసాం, కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, మరణానికి ఎందుకెంత సమయం పడుతోంది అని ఎక్కువనే అడుగుతూ ఉండేవారు. కొంతమంది ఆధ్యాత్మిక అవగాహన ఉన్న వాళ్ళు ఏమంటే అని చెప్పిన విషయాలు అనమాట ఇవి. మరి ఆవిడ మా ఆత్మకు చెప్తూనే ఉన్నాము, వెళ్ళిపోమ్మా, ఇంక నీ దేహం శిథిలమైంది కదా, ఇంకా మేమందరం ఇక్కడే ఉన్నాము, చేయాల్సిందంతా చేసాము, ఇంకా మా వల్ల ఏమీ అవ్వట్లేదు, నువ్వు శరీరాన్ని విడిచి వెళ్ళొచ్చు అని చెప్తున్నాము, అయినా కూడా తను ఇంకా మరణంలోకి వెళ్ళట్లేదు, దీనికి ఏమిటి కారణమని చాలామంది ఎక్కువని అడిగారనమాట. బతికున్న తమ చుట్టాలకి చేయాల్సింది ఏదైనా ఉంటే మనకి ఇష్టమైన వాళ్ళు శరీరాన్ని విడవడానికి సమయం తీసుకుంటూ ఉంటారట. ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు అది జరగకపోతే కనుక వాళ్ళు శరీరాన్ని విడవడానికి సమయం తీసుకుంటారు. ఓ పక్కన వారి ఆత్మ శరీరంలోనే ఉంటూ ఆత్మలోకంలో తన నివాసాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఇక్కడే ఉంటారు శరీరంలో, కానీ ఆత్మలోకంలో కూడా నివాసం ఏర్పరచుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరణ సమయంలో ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ జీవనానికి అలవాటు పడే వరకు భూలోకానికి ఆత్మలోకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకటేమో తన పిల్లలకి కానీ తన చుట్టాలకి కానీ ఏదైనా చేయాల్సింది మిగిలిపోతే ఆ ఆత్మ కొట్టుకుంటూ ఉండి అది పూర్తయ్యే వరకు అలాగే ఉంటుంది. లేదా అక్కడ ఆత్మలోకానికి అలవాటు పడటం కోసం ఒకసారి అటు పెడుతూ ఉండడం, ఇటు వస్తూ ఉండడం, అటు ఎడుతూ ఉండడం, ఇటు వస్తూ ఉండడం కూడా ఇలా చేయొచ్చు. ఈ 2 కారణాల వల్ల వాళ్ళు ఊగిసలాడుతూ ఉంటారు అని ఎక్కువ మనకి చెప్తున్నారు.
అలాగే ఎక్కువ స్నేహితుల్లో ఒకరు చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపిస్తూ ఉండేవాడట అతడు తనతో మరణానికి సంబంధించిన ఎన్నో కథలు చెప్పాడు. అతడు తనతో చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు మాత్రమే మనిషి ప్రాణాన్ని వదులుతున్నాడు అని చాలాసార్లు చెప్పాడు. అంటే ప్రాణం వదిలే టైంలో అక్కడ ఎవరు ఉండకుండా చూసే ప్రాణం బయటకు ఎడుతోందిట. తన చుట్టూ బంధువులు స్నేహితులు ఉన్నంతసేపు ప్రాణాలతోనే ఉంటున్నారట వాళ్ళంతా బయటికి వెళ్ళిన మరుక్షణం ప్రాణాలు వదిలేస్తూ ఉన్నారట. ఇది కనిపెట్టాట అతను. తనకి అర్థమైనంతలో ఇలా జరగటానికి కారణం అంతా దూరంగా ఉన్నప్పుడు వాళ్ళని వదిలి వెడుతున్నామన్న బాధ తగ్గి మనకిష్టమైన వారి పట్ల కాస్త భావోద్వేగాలకు లోను కాకుండా ఉంటాము, అందుకని అలా చేస్తోంది అని అక్కడ ఎక్కువ మనకి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా చుట్టూ ఉన్నా అనుకోండి, అయ్యో నా వాళ్ళు ఉన్నారు వీళ్ళని వదిలి ఎలా వెళ్తా, అయ్యో నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు, నా మనవడు, నా తల్లి, నా తండ్రి, ఇలా అనుకుంటే వెళ్ళలేదన్నమాట ఆత్మ బయటికి. ఎప్పుడైతే ఎవరు లేకుండా పడుకున్నారు కదా, నిద్రపోతున్నారులే అని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు చటుక్కుని ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా జరగచ్చు ఒక్కొక్కసారి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందాం. తిరిగి మనం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.